హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఊహించని మరో అతిపెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి విత్ ప్రూఫ్ని అనగా ఒక నోటిఫికేషన్ అయితే నేను మీకు ప్రూఫ్గా చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఏ అప్డేట్ అయినా సరే జెన్యూన్గా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ని మనం క్లారిటీగా ఇప్పుడు స్క్రీన్ పైన అయితే చూద్దాం. సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు. డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. చాలా కాలం నుంచి జీతాలు రావడం లేదని ఈ యొక్క ఆశా వర్కర్లు తన దృష్టికి తెచ్చారని, వారికి జీతాలు అందేలా చూస్తామని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్క గారైతే ప్రకటించారన్నమాట. సో ఇదండి మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు, వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అంటే మీకు అసలు వడ్డీయే ఉండదండి. సో మీకు ₹1,00,000 ఇచ్చినా, ₹2,00,000 ఇచ్చినా, సో మీ యొక్క పొదుపు గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ వాల్యూని బట్టి మీకు అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి బ్యాంకర్లు అయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఆ యొక్క లోన్లో మనకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే 0 వడ్డీకే, అంటే మీకు ₹1 కూడా వడ్డీ లేకుండా మీరు ఎంత అమౌంట్ అయితే ₹1,00,000 తీసుకుంటే ఆ ₹1,00,000 మీరు ఎన్ని టర్మ్స్ పెట్టుకుంటారో అన్ని టర్మ్స్లో మీరు వడ్డీ లేకుండానే చెల్లించవచ్చు. సో ఈ యొక్క పథకాన్ని అయితే మనకు తిరిగి ప్రారంభిస్తామని మన యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు అయితే ప్రకటించారన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో పొదుపులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని శుభవార్తను అయితే తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.